భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూరపేట పోలీస్ స్టేషన్ ముందు జమికుడు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జమికుడంలోని రామాలయానికి చెందిన 18 ఎకరాల వ్యవసాయ భూమిని కొందరు గ్రామస్తులు అమ్మేసుకుంటున్నారంటూ ఆరోపణలు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున గ్రామస్తులు బటాయించారు. గత 20 ఏళ్లుగా సదరు భూమిలో కౌలు వ్యవసాయం చేస్తూ కౌలు సొమ్మును ఆలయ నిర్వాహకులు దివ్యదీపమైన నైవేద్యాలకు వినియోగిస్తున్నామన్నారు. అలాంటి భూమిని కొందరు పోర్టరీ సంతకాలతో అమ్ముకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆలయ భూమిని తిరిగి ఆలయానికి చెందేలా చేసి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్లు ఎక్కారు. మరి ఎమ్మింది ఏం చేసి ఎమ్మినేటప్పుడు నువ్వు నన్ను పిలవాలి గిరిపించినట్టు పిలవలే చేయలేదు. వాళ్ళు 30 లక్షలని వాళ్ళు అంటున్నారు, 12 లక్షలని మాకు వచ్చినాయి అని ఈ పోరగాళ్ళు అంటున్నారు. ఈ తేడా తేడా ఇప్పుడు 30 లక్షలు చేసుకొని తెగినట్టేక మరి ఎమ్మింది ఏం చేసి ఎమ్మినేటప్పుడు నువ్వు నన్ను పిలవాలి గిరిపించినట్టు పిలవలే చేయలేదు. వాళ్ళు 30 లక్షలని వాళ్ళు అంటున్నారు, 12 లక్షలని మాకు వచ్చినాయి అని ఈ పోరగాళ్ళు అంటున్నారు. ఈ తేడా తేడా ఇప్పుడు 30 లక్షలు చేసుకొని తెగినట్టేక మరి ఎమ్మింది ఏం చేసి ఎమ్మినేటప్పుడు నువ్వు నన్ను పిలవాలి గిరిపించినట్టు పిలవలే చేయలేదు. వాళ్ళు 30 లక్షలని వాళ్ళు అంటున్నారు, 12 లక్షలని మాకు వచ్చినాయి అని ఈ పోరగాళ్ళు అంటున్నారు. ఈ తేడా తేడా ఇప్పుడు 30 లక్షలు చేసుకొని తెగినట్టేక మరి ఎమ్మింది ఏం చేసి ఎమ్మినేటప్పుడు నువ్వు నన్ను పిలవాలి గిరిపించినట్టు పిలవలే చేయలేదు. వాళ్ళు 30 లక్షలని వాళ్ళు అంటున్నారు, 12 లక్షలని మాకు వచ్చినాయి అని ఈ పోరగాళ్ళు అంటున్నారు. ఈ తేడా తేడా ఇప్పుడు 30 లక్షలు చేసుకొని తెగినట్టేక